పోలార్ లైట్స్, అరోరా కాంతులు. ఆకాశంలో రంగుల హోలీ ఆడితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాగే ఉండే అద్భుతమైన ఈ అరోరా కాంతులు, ఇవి ఉత్తర దక్షిణ ధృవాల దగ్గర మాత్రమే రాత్రి వేళల్లో కనిపిస్తాయి. సూర్యుడి నుండి ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు వంటి అత్యంత శక్తివంతమైన విద్యుదావేశ కణాలు అంతరిక్షంలోకి నిరంతరంగా విడుదలవుతూ ఉంటాయి. దీనినే సోలార్ విండ్ అంటారు. ఇవి భూమిని చేరినప్పుడు భూమి చుట్టూ ఉన్న సహజ రక్షణ కవచం అయస్కాంత క్షేత్రం వాటిని అడ్డుకుంటుంది. అయితే భూమి యొక్క అయస్కాంత రేఖలు ఉత్తర మరియు దక్షిణ ధృవాల వద్ద బలహీనంగా ఉండడం వల్ల కొన్ని సౌర కణాలు వాతావరణంలోకి చొచ్చుకువస్తాయి. ఈ సౌర కణాలు భూ వాతావరణంలోని భూమిపై నుండి 100 నుండి 300 కిలోమీటర్ల ఎత్తులో గల ఆక్సిజన్ మరియు నైట్రోజన్ పరమాణువులను బలంగా ఢీకొంటాయి. ఈ ఘర్షణ వల్ల ఈ పరమాణువులు ఉత్తేజితమై తమ సాధారణ స్థితికి వచ్చినప్పుడు అదనపు శక్తిని కాంతి రేణువుల రూపంలో విడుదల చేస్తాయి. సౌర కణాలు ఆక్సిజన్తో ఢీకొంటే ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు కాంతి, నైట్రోజన్తో ఢీకొంటే నీలం లేదా పర్పుల్ రంగు కాంతి ఏర్పడుతుంది. అండర్ వాటర్ జలపాతం. హిందూ మహాసముద్రంలోని మ్యారిసన్ దేశ తీరంలో పైనుండి చూస్తే సముద్రం లోపలే ఒక భారీ జలపాతం కిందకు పడుతున్నట్లు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక అద్భుతమైన మన కంటి భ్రమ. మ్యారిసన్ ద్వీపం సముద్రం లోపల ఒక భారీ పీఠభూమిపై ఉంది. ఈ ద్వీపం చుట్టూ ఉన్న సముద్రం చాలా తక్కువ లోతు ఉంటుంది. కానీ నైరుతి తీరానికి కొద్ది దూరంలోనే ఈ పీఠభూమి అంచు ముగిసి సముద్రం లోపలికి 1000 అడుగుల లోతైన నిలువు కందకం ఉంటుంది. సముద్రపు బలమైన అలలు మరియు కరెంట్స్ తీరంలో ఉన్న తెల్లటి ఇసుకను కొట్టుకువచ్చిన బురదను నిరంతరం ఆ పీఠభూమి అంచుపైకి నెడుతుంటాయి. నీటి కంటే ఇసుక రేణువుల సాంద్రత చాలా ఎక్కువ కావడం వల్ల గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆ ఇసుక రేణువులు సముద్రం అంచు నుండి కింద ఉన్న లోతైన కందకంలోకి జారిపోతూ ఉంటాయి. పైనుండి చూసినప్పుడు ఆ ఇసుక కదులుతున్న తీరు మనకు నీటి జలపాతంలా కనిపిస్తుంది. కటాటుంబో మెరుపులు. నిరంతరాయ మెరుపుల సరస్సు. వెనిజులాలోని మరాకైబో సరస్సు వద్దకు వెళ్తే ఏడాదిలో దాదాపు 260 రోజులు రోజుకు 10 గంటల పాటు నాన్ స్టాప్గా మెరుపులు వస్తూనే ఉంటాయి. దీనిని ఎప్పటికీ ముగిసిపోని ఉరుముల తుఫాన్ అని పిలుస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితుల ఘర్షణ వల్ల జరుగుతుంది. ఈ మరాకైబో సరస్సు 3 వైపులా ఎత్తైన అండీస్ పర్వత శ్రేణులలో చుట్టబడి ఉంటుంది. పగటిపూట విపరీతమైన ఎండకు సరస్సులోని నీరు భారీగా ఆవిరై వేడి మరియు తేమతో కూడిన గాలిగా మారుతుంది. రాత్రి వేళల్లో అండీస్ పర్వతాల నుండి వచ్చే చల్లటి పొడిగాలి వేగంగా కిందకు దిగి ఆ వేడి గాలిని వాతావరణంలో పైకి నెట్టేస్తుంది. దీనివల్ల అక్కడ మైళ్ళ ఎత్తుగల భారీ క్యుమిలో నింబస్ తుఫాన్ మేఘాలు ఏర్పడతాయి. ఈ మేఘాలలో మంచు ముక్కలు, నీటి బిందువులు వేగంగా ఢీకొనడం వల్ల భారీగా స్థిర విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న చిత్తడి నేలల నుండి విపరీతమైన మీథేన్ వాయువు విడుదలవుతుంది. ఈ మీథేన్ వాయువు గాల్లో విద్యుత్ వాహకతను పెంచడం వల్ల ఎటువంటి విరామం లేకుండా నిరంతరాయంగా సెకనుకు వందల సార్ల మెరుపులు అక్కడ వస్తూనే ఉంటాయి. పింక్ లేక్, గులాబీ రంగు సరస్సు. ఆస్ట్రేలియాలోని లేక్ హిలియర్ సరస్సు నీరు పూర్తిగా పింక్ కలర్లో ఉంటుంది. చుట్టూ పచ్చని అడవి, పక్కనే నీలిరంగు సముద్రం, మధ్యలో ఇది ఒక కేక్ పైన క్రీమ్ లాగా అద్భుతంగా ఉంటుంది. ఈ సరస్సులో ఉప్పు శాతం సాధారణ సముద్రపు నీటి కంటే చాలా రెట్లు, దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతటి లవణీయ వాతావరణంలో దునాలియెల్లా సాలినా అనే ఒక ప్రత్యేకమైన ఏకకణ సూక్ష్మనాచు మైక్రో ఆల్గి విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైన సూర్యకాంతి మరియు ఉప్పు నుండి తన కణాల్లోని DNA దెబ్బతినకుండా కాపాడుకోవడానికి ఈ నాచు బీటా కెరోటిన్ అనే ఎరుపు నారింజ రంగు పిగ్మెంట్ను భారీగా ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు షాలో బ్యాక్టీరియా అనే కొన్ని రకాల ఉప్పు బ్యాక్టీరియాలు కూడా చేరడంతో సరస్సు నీరు పూర్తిగా గులాబీ రంగులోకి మారుతుంది. ఈ నీరు ఎంత పర్మనెంట్గా పింక్ కలర్లో ఉంటుందంటే
మనం ఒక గ్లాసులోకి ఆ నీటిని తీసుకున్నా అది గులాబీ రంగులోనే ఉంటుంది. మెల్స్ట్రోమ్స్, భయంకరమైన సుడిగుండాలు. సముద్రంలో రెండు వేర్వేరు దిశల నుండి వచ్చే బలమైన ప్రవాహాల వల్ల నీరు చక్రంలా తిరుగుతూ భారీ సుడిగుండాలుగా మారుతుంది. నార్వేలోని సాల్ట్ స్ట్రామెన్ వద్ద ఏర్పడే సుడిగుండాలు ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి సముద్రంలో సంభవించే వ్యతిరేక పోటుపాట్ల ప్రవాహాల వల్ల ఏర్పడతాయి. సముద్రంలో రోజువారీ సంభవించే పోటుపాటుల వల్ల భారీ మొత్తంలో నీరు కదులుతుంది. ఈ నీటి ప్రవాహంలో రెండు భూభాగాల మధ్య ఉన్న అత్యంత ఇరుకైన జలసంధి గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు దాని వేగం విపరీతంగా పెరుగుతుంది. ఈ వేగవంతమైన నీటి ప్రవాహం దానికి వ్యతిరేక దిశలో వచ్చే ప్రవాహాన్ని గాని లేదా సముద్రం అడుగున ఉన్న భారీ లోయలు, కొండలను గాని ఢీకొన్నప్పుడు నీరు నేరుగా ముందుకు వెళ్ళలేదు. ఈ వ్యతిరేక శక్తుల ఘర్షణ వల్ల నీరు తన చుట్టూ తాను వృత్తాకారంలో అత్యంత వేగంగా తిరగడం ప్రారంభిస్తుంది. ఈ భ్రమణం వల్ల కేంద్రక బలం ఏర్పడి నీటి ఉపరితలం మధ్యలో ఒక పెద్ద గుంతలా మారి శక్తివంతమైన సుడిగుండంగా మారుతుంది. కదిలే రాళ్ళు, షైలింగ్ స్టోన్స్. అమెరికాలోని డెత్ వ్యాలీలో ఉండే వందల కిలోల బరువైన రాళ్ళు ఎవరు నెట్టకుండానే తమంతట తామే నేలపై కదులుతాయి. ఇవి కదిలేటప్పుడు నేలపై పొడవైన గీతలు పడతాయి. ఇలా జరగడానికి ముఖ్యంగా దీనికి నీరు, మంచు మరియు గాలి ఈ మూడింటి కలయిక అవసరం. శీతాకాలంలో అక్కడ అరుదైన వర్షాల వల్ల ఎండిన ఈ సరస్సు మైదానంలో కొన్ని ఇంచుల లోతు గల నీటి పొర ఏర్పడుతుంది. ఎడారి రాత్రుల్లో ఉష్ణోగ్రత -డిగ్రీలకు పడిపోవడంతో ఆ నీరు గడ్డకట్టి ఒక సన్నని గాజులాంటి మంచు పొరగా మారుతుంది. మరుసటి రోజు ఉదయం ఎండకు ఆ మంచు పలకలు పలుగుతాయి. మైదానంలో వీచే బలమైన గాలులు ఈ భారీ మంచు పలకలపై ఒత్తిడి తెస్తాయి. అప్పుడు ఆ మంచు పలకల మధ్య చిక్కుకున్న భారీ రాళ్ళు కింద ఉన్న తడి బురద వల్ల ఎటువంటి రాపిడి లేకుండా మంచు కదులుతున్నప్పుడు దానితో పాటు మెల్లగా ముందుకు సాగుతాయి. నీరు పూర్తిగా ఆవిరైపోయినప్పుడు ఆ రాళ్ళు కదిలిన గీతలు నేలపై స్పష్టంగా కనిపిస్తాయి. ఈ రాళ్ళు అక్కడ ఎండలో లేదా పొడి నేలపై కదలవు. డోర్ టు హెల్, నరక ద్వారం. తుర్కమెనిస్తాన్ ఎడారిలో 230 అడుగుల వెడల్పు ఉన్న ఒక భారీ గుంత గత 55 ఏళ్లుగా నిరంతరాయంగా మండుతూనే ఉంది. అందుకే దీనిని డోర్ టు హెల్ అని పిలుస్తారు. ఇది ప్రకృతి మరియు మానవ తప్పిదం కలిపి సృష్టించిన వింత. 1771లో సోవియట్ ఇంజనీర్లు ఇక్కడ సహజ వాయువు కోసం డ్రిల్లింగ్ చేస్తుండగా అప్పుడు భూమి లోపల ఉన్న ఒక పెద్ద మిథేన్ గ్యాస్ గుహ పైకప్పు ఆ బరువుకు కుంగిపోయింది. దాంతో డ్రిల్లింగ్ రీగ్తో సహా భూమి లోపలికి మునిగిపోయి 230 అడుగుల వెడల్పు గల పెద్ద గుంత ఏర్పడింది. అప్పుడు దాని నుంచి ప్రాణాంతకమైన మిథేన్ గ్యాస్ వాయువు లీక్ అవ్వడం ప్రారంభమైంది. ఆ గ్యాస్ ప్రక్కన ఉన్న గ్రామాలకు వ్యాపించకుండా ఉండడానికి శాస్త్రవేత్తలు దానికి నిప్పు పెట్టారు. కొన్ని వారాల్లో గ్యాస్ అంతా కాలిపోయి మంటలు ఆరిపోతాయని భావించారు. కానీ ఆ గుంత భూగర్భంలో మైళ్ళ దూరం విస్తరించి ఉన్న ఒక భారీ గ్యాస్ గ్రిడ్కు కనెక్ట్ అయి ఉంది. భూమి లోపల ఉన్న విపరీతమైన ఒత్తిడి నిరంతరం మిథేన్ గ్యాస్ను పైకి నెడుతూనే ఉండడం వల్ల 55 ఏళ్లుగా ఆ మంటలు ఆరకుండా మండుతూనే ఉన్నాయి.